హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ద స్టోరీ ఆఫ్ పర్ల్ గర్ల్ ఎపిసోడ్ 5 ని చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్ లో మూషి జింగుతో నేనే ఒక బానిసని, నేనేం చేయగలను అంటూ ఉనింది. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మూషి నాలాంటి బానిస అమ్మాయిని మోసం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు, నా దగ్గర ఓడిపోతామని మీకేమన్నా భయంగా ఉందా అని అడుగుతూ ఉంటే అది విని జింగుకి మూషిని చూసి కాస్త నవ్వొస్తూ ఉంది. నువ్వెంత నా దగ్గర మాట్లాడుతున్నావా అని మనసులో అనుకుని అసలు నీకేం కావాలని జింగు నవ్వుతూ అడుగుతూ ఉంటే దానికి మూషి నేను ఈ షిప్ నుండి బయటకు వెళ్ళడానికి నాకు పర్మిషన్ కావాలి అని అంటూ ఉంది. దానికి జింగు వెంటనే సరే ఓకే నేను నీకు పర్మిషన్ ఇస్తాను, కానీ నువ్వు ఒక్కదానివి మాత్రమే వెళ్ళాలి అని జింగు మూషికి పర్మిషన్ ఇస్తూ ఉన్నాడు. ఇచ్చేసి జింగు లోపలికి వెళ్తూ ఉంటే వెనకాలే జింగు వాళ్ళ అసిస్టెంట్ వస్తూ ఉన్నాడు. వచ్చి నువ్వెందుకు తనని బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చావు అని అడుగుతూ ఉంటే తను ఏమైనా తప్పు చేస్తే తనని కొట్టడం కోసమే ఇచ్చానని జింగు అంటూ ఉన్నాడు. ఆ అమ్మాయిని నువ్వెందుకు ఇలా కష్టపెడుతున్నావు, వాళ్ళ అమ్మకు సంబంధించిన వస్తువు నీ దగ్గర ఉంది అనేసి ఆ అమ్మాయి నీ వెనకాలే వస్తూ ఉంది, అందులో తప్పేముంది అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే మీరు ఎప్పటి నుండి ఇంత సాఫ్ట్ గా బిహేవ్ చేస్తున్నారు, మీరు ఎప్పటి నుండి ఇలా మారారు అని జింగ్ అడుగుతూ ఉంటే దానికి అసిస్టెంట్ వెంటనే ఎందుకంటే ఆ అమ్మాయిని చూస్తున్నప్పుడల్లా నాకు నిన్ను చూస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది, చిన్నప్పుడు నీకు ఏమీ తెలియని సిచ్యువేషన్ లో కూడా నువ్వు ధైర్యాన్ని మాత్రమే నమ్ముకుంటూ లోపలికి వచ్చావు, ఆ అమ్మాయి కూడా ఇప్పుడు అలానే ఉంది అని అసిస్టెంట్ అంటూ ఉంటే మీరు పిచ్చి పిచ్చిగా వాక్కండి, నేనెంత కష్టపడి పైకి వచ్చానో నాకే తెలుసు, ఆ కష్టాలన్నీ ఎవరూ అనుభవించలేరు, అలానే ఎవరు కూడా అలాంటి కష్టాలని అనుభవించాల్సిన అవసరం కూడా లేదు, ఆ అమ్మాయిని వెళ్ళనివ్వండి అని జింగ అంటూ ఉన్నాడు. ఆ రోజు నైటు చింటూ నిద్ర లేచి వాష్రూమ్ కి వెళ్దామని లేచి చూస్తూ ఉంటే మూషి నిద్రపోకుండా కూర్చొని ఉంది. రేపు నేను బయటకు వెళ్ళడానికి నాకు పర్మిషన్ దొరికింది, నేను ఇక్కడ ఉన్న వస్తువులన్నింటినీ తీసుకుని వెళ్లి అమ్మబోతున్నాను, ఆ వేస్ట్ ఐటమ్స్ అన్నిటినీ తీసుకుని వెళ్లి అమ్మబోతున్నాను, కానీ అది సక్సెస్ అవుతుందో లేదో నాకే అర్థం కావడం లేదురా అని మూషి దిగులుగా అంటూ ఉంది. అది మాత్రమే కాకుండా నన్ను నమ్మి వాళ్ళు ఇదంతా నా దగ్గర ఇస్తారా అని మూషి థింక్ చేస్తూ నేరుగా అక్కడున్న అకౌంటెంట్ దగ్గరికి వెళ్తూ ఉంది. వెళ్ళి దయచేసి మీరు నాకు ఐటమ్స్ అన్నిటిని అమ్మడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి, మీరు ప్రతిసారి అమ్మే ప్రైస్ కంటే నేను వాటిని ఎక్కువ రేటుకి అమ్మిస్తాను, ఒకవేళ ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా వస్తే దాన్ని నేను తీసుకుంటాను, మీరు అమ్మేదానికంటే ఒక ₹2 మీకు ఎక్స్ట్రాగానే ఇస్తాను ప్లీజ్ అని మూషి అడుగుతూ ఉంటే దానికి ఆవిడ ఓహో నీకు వీటిని అమ్మేంత ధైర్యం ఉందా, సరే ఓకే అక్కడే ఇంకొక అతను ఉంటాడు, అతనే ఆ వేస్ట్ అన్నిటిని హ్యాండిల్ చేసుకుంటూ ఉంటాడు, ఒకసారి నువ్వు అతని దగ్గరికి వెళ్లి దీని గురించి మాట్లాడు అనేసి అకౌంటెంట్ అంటూ ఉంది. మూషి ఇప్పుడు నేరుగా అతని దగ్గరికి వచ్చి అకౌంటెంట్ మేడం పెంగ్ దాన్ని అమ్ముకోవడానికి నాకు పర్మిషన్ ఇచ్చారు, అలానే మీరు కూడా నాకు పర్మిషన్ ఇస్తారా, వాళ్ళు ఎప్పుడు మీకు ₹18 వాటిని అమ్మిస్తూ ఉంటారు కదా, నేను మీకు ₹20 వాటిని అమ్మిస్తానని మూషి అంటూ ఉంటే ఓ అవునా సరే ఓకే అమ్మేవో చూద్దాము అని అతను అంటూ ఉన్నాడు. ఇప్పుడు మూషి అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వాటన్నిటిని చిన్న చిన్న మూటల్లాగా కడుతూ ఉంది. ఇది మొత్తము 200 కేజీలున్నాయి, నువ్వు వీటన్నిటిని అమ్మేయగలవా అనేసి అక్కడున్న వాళ్ళందరూ అడుగుతూ ఉంటే నా వల్ల అయినంత వరకు అమ్మడానికి ట్రై చేస్తాను అనేసి మూషి అంటూ ఉంది. అప్పుడు అక్కడికి వీళ్ళందరికీ జీతాలు ఇస్తూ ఉంటాడు కదా ఒక అతను అక్కడికి వస్తూ ఉన్నాడు. వచ్చి మూషిని చూసి ఏమమ్మా మూషి నాకు రావాల్సిన కమిషన్ కరెక్ట్ గా వచ్చేస్తుంది కదా అని అడుగుతూ ఉంటే కన్ఫామ్ గా ఇస్తానని మూషి అంటూ ఉంది. సరే ఓకే అనేసి అతను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అది చూసి చింటూకి పిచ్చ కోపం వస్తూ ఉంది. ఇలాంటి అత్యాశ కలిగిన మనిషిని నేను ఎక్కడా చూడలేదు అని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో ఇంకొక పక్క ఆ స్పెషల్ ఏజెంట్ దగ్గర రానా కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు. స్పెషల్ ఏజెంట్ ఇప్పుడు రానాని చూసి అసలు ఇక్కడ ఏం జరిగింది, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావని అడుగుతూ ఉంటే దానికి రానా మీరు దాని గురించి ఏమనుకుంటున్నారు, నన్ను ప్రిన్స్ ఇంగ్నే ఇక్కడికి పంపించారు, నేను కూడా ఈ ప్లేస్ కి రావాలని అనుకున్నది మాత్రం నిజమే, కానీ ఇక్కడ షూ ఫ్యామిలీ చాలా అన్యాయాల్ని చేస్తూ ఉన్నారు, ఇక్కడ కంప్లీట్ ముత్యాల ఇండస్ట్రీని వాళ్ళ సైడ్ కి లాక్కొని వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉన్నారు, దీనివల్ల ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో చూసారా, అది మాత్రమే కాకుండా ఆ బాస్ ఒకతను ఉన్నాడు కదా అతన్ని తీసుకుని వెళ్లి జింగు బాగా టార్చర్ పెట్టి చంపేసినట్టు ఉన్నాడు, ఇలా ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటన్నిటిని ఊరికే వదిలిపెట్టకూడదని రానా అంటూ ఉన్నాడు. స్పెషల్ ఏజెంట్ అదంతా వినేసి ఓ నువ్వు అలా అంటున్నావా, సరే ఓకే నేను దీన్ని చూసుకుంటాను, ఈ కేసుని నేను త్వరగా ఎంక్వైరీ చేస్తానని అంటూ ఉన్నాడు. అది విని రానా ఈ కేసుని మీరు ఎంక్వైరీ చేస్తానని చెప్పిన తర్వాతే నాకు కాస్త ప్రశాంతంగా ఉందని రానా అంటూ ఉన్నాడు. రానా అక్కడి నుండి వెళ్లిపోగానే స్పెషల్ ఏజెంట్ తన అసిస్టెంట్ ని పిలుస్తున్నాడు. మన మీద కూడా కాస్త తప్పు ఉండడాని రానా కనిపెట్టేశాడో ఏమో నాకు అర్థం కావడం లేదు, లేక మన మీద తప్పేం లేదు అనుకుని వాడు ఇక్కడికి వచ్చాడా, నాకు ఏది అర్థం కావడం లేదు, ఏది ఏమైనా కాస్త జాగ్రత్తగా ఉండాలని అంటూ ఉంటే ఒకవేళ ప్రిన్స్ ఇంగ్నే మనల్ని అనుమానిస్తున్నారా అని అసిస్టెంట్ అడుగుతూ ఉన్నాడు. దానికి స్పెషల్ ఏజెంట్ లేదు ప్రిన్స్ ఇంగ్ కి ప్రిన్స్ టాన్ కి మధ్య ఉన్న గొడవల్ని మనం మనలోకి తీసుకుని రాకూడదని అంటూ ఉన్నాడు. పైగా ఈ షీజు ఉంది కదా తను నన్ను బాగా టార్చర్ చేస్తుంది అనేసి ఆ స్పెషల్ ఏజెంట్ అంటూ ఉన్నాడు. ఇక్కడేమో ఇంకొక పక్క షీజు ఆ స్పెషల్ ఏజెంట్ ని మీట్ అవ్వడానికి లెటర్ ఇచ్చి పంపి
పంపించినా కూడా తను పంపించిన లెటర్ ని స్పెషల్ ఏజెంట్ రిజెక్ట్ చేసేస్తున్నాడు. దాన్ని తలుచుకొని షీజు టెన్షన్ పడుతూ మనం రాజుగారికి ముత్యాలన్నింటినీ హ్యాండ్ ఓవర్ చేయాలి, కాబట్టి మన దగ్గర ఉన్న మనీ అంతా తీసుకుని వెళ్లి ఎన్ని ముత్యాలు దొరికితే వాటన్నిటిని కొనుక్కొని రండి అని చెప్పగానే అది విని అక్కడున్న వాళ్ళందరూ వెళ్లిపోతున్నారు. కానీ అసిస్టెంట్ మాత్రమే అక్కడే ఉండి ఈ రాణా ఉన్నారు కదా, తనని నేను ఆ షిప్ లో చూశాను, అతను బాగా పేదవాడనుకుంటా కానీ బాగా చదువుకుంటున్న అబ్బాయి అనుకుంటా అని అసిస్టెంట్ అంటూ ఉంటే దానికి షీజు వెంటనే రాజుగారి దగ్గర ఉండే ఆ గోల్డ్ ఆకుని అతను తీసుకుని వచ్చి ఇచ్చాడు. అతను చూసి నువ్వు ఇంకా పేదవాడని అనుకుంటున్నావా, మీరు అలానే మొద్దులాగా ఉండిపోండి అనేసి షీజు అతన్ని బాగా తిడుతూ ఉంది. ఇక్కడేమో మన ముషి ఆ 200 కేజీల వేస్ట్ ఐటమ్ ని తీసుకుని నేను వెళ్లి దీన్ని అమ్మేసి వస్తానని వెళ్తూ ఉంది. జింగ్ తన అసిస్టెంట్ తో కలిసి పైన నిలబడుకుని అదంతా చూస్తూ ఉన్నాడు. మూషి చేసేదంతా చూస్తూ ఉంటే జింగ్ కి నవ్వొస్తూ ఉంది. స్టూపిడ్ గర్ల్ అని జింగ్ అంటూ ఉంటే దానికి అసిస్టెంట్ తను చాలా ధైర్యమైన అమ్మాయి అని అంటూ ఉన్నాడు. దానికి హీరో ఒక స్టూపిడ్ పిరికివాడిలాగా ఉన్నా కూడా తప్పించుకోగలడు, కానీ తెలివి తక్కువ వాడు ధైర్యంగా ఉంటే వాడు ఎందులో అయినా బాగా ఇరుక్కుంటాడు, ఇప్పుడు తనకి కూడా సేమ్ ఆ సిచ్యువేషనే రాబోతుంది అని జింగ్ అంటూ ఉన్నాడు. దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా మోషి వాటిని అమ్మడాని కోసము అక్కడున్న షాప్ దగ్గరికి వెళ్తూ ఉంది. అక్కడ ఉన్న షాప్ ఓనర్స్ అందరూ ఆల్రెడీ మేము వేరే వాళ్ళ దగ్గర రెగ్యులర్ కస్టమర్ గా ఉంటున్నాము, సడన్ గా మేమిప్పుడు నీ దగ్గర కొంటే వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు ఈ రోజు వస్తావు రేపు రాకుండా పోతావు, నీ దగ్గర మేము ఎలా కొనుక్కోగలము అని అంటూ ఉన్నారు. సేమ్ ప్రతి షాప్ లోనూ ఇలానే జరుగుతూ ఉంది. ఇక్కడేమో ఇంకొక పక్క మన హీరో ఎలాగో ఇక్కడికి వచ్చేసాము, ఇక్కడ ఎవరు బాసో తేల్చుకుందాము అనేసి అక్కడ పెద్ద ఎత్తులో బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని మీట్ అవ్వడానికి వస్తున్నాడు. అతని హీరోని చూడగానే రండి రండి, మీరిక్కడ పెద్ద కవితల పోటీల్ని కండక్ట్ చేశారని విన్నాము, ఒకసారి మా ముత్యాన్ని కూడా చూడండి అనేసి వాళ్ళ దగ్గర ఉన్న ముత్యాలన్నింటినీ చూపిస్తూ ఉంటే ఇవన్నీ మరీ అంత మంచి ముత్యాల్లాగా అనిపించడం లేదు, యావరేజ్ గా ఉన్నాయని హీరో అంటూ ఉన్నాడు. ఓ అవునా అని అతను అంటూ ఉన్నప్పుడే చాలా గిఫ్ట్ బాక్సులు తీసుకుని వచ్చి అక్కడున్న వాళ్ళందరి ముందు పెడుతూ ఉన్నారు. ఆ బాక్సెస్ లో గోల్డ్, డైమండ్ లాంటి కాస్ట్లీ జ్యువెలరీస్ ఉన్నాయి. ఏంటండి ఇది, ఇవి చాలా సూపర్ గా ఉన్నాయి, వీటిని మాకెందుకు ఇస్తున్నారని అక్కడున్న ఓనర్ అడుగుతూ ఉంటే హీరో వెంటనే ఇవన్నీ నేను మీకు గిఫ్ట్ గా ఇస్తున్నానని అంటూ ఉన్నాడు. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ని ఇస్తున్నారు అంటే మీరు మా దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని ఓనర్ అడుగుతూ ఉన్నాడు. దానికి మన హీరో జస్ట్ ఒక మ్యూచువల్ కమిట్మెంట్ నే, మన ఇద్దరికి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ని జస్ట్ స్ట్రాంగ్ చేసుకోవడం కోసమే అని హీరో అంటూ ఉన్నాడు. జింగ్ ఇప్పుడు అతన్ని సెపరేట్ గా తీసుకుని వెళ్లి మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఇలాంటి కాస్ట్లీ ఐటమ్స్ అన్నిటిని తీసుకుని వచ్చి మీ దగ్గర ఇస్తూ ఉంటాము, మీరు వాటిని అమ్మేయండి, మాకు అందులో 70% షేర్ ఇవ్వండి, రిమైనింగ్ 30% మీరు తీసుకోండి అని అంటూ ఉంటే ఏంటి 30% ఏనా, ఇది కాస్త అన్యాయంగా ఉంది అని అతను అంటూ ఉన్నాడు. ఇలాంటి ప్రోడక్ట్ ని మేము ఇప్పటి వరకు ఎవ్వరికి ఇవ్వలేదు, మీకే ఇద్దామని అనుకుంటూ ఉన్నాము, అందువల్ల మేము చెప్పిన డీల్ కి మీరు ఓకే చెప్తే బాగుంటుందని జింగ్ అంటూ ఉన్నాడు. అతను కూడా వెంటనే జింగుతో డీలింగ్ కి ఓకే చెప్పేస్తున్నాడు. ఇక్కడేమో మన మూషిని చూపిస్తున్నారు. తను వెళ్లిన షాప్ వాళ్ళందరూ వాటిని కొనుక్కోవడానికి నో చెప్పేస్తూ ఉన్నారు. ఇంకా అమ్మడానికి కూడా అక్కడ షాప్స్ ఏమీ లేవు అనేసి మూషి ఒక మూలలో కూర్చొని ఉంది. అప్పుడు అక్కడికి ఒక అతను వస్తున్నాడు. ఏంటమ్మా నీ దగ్గర సుమారు ఒక 200 కిలోలు ఉన్నట్టు ఉన్నాయి, నాకు కూడా చాలా కావాలి, డీల్ మాట్లాడుకుందామా, నేను వీటిని నీకు అమ్మిస్తాను, కానీ నువ్వు నాకు కాస్త కమిషన్ ఇవ్వాలని అంటూ ఉన్నాడు. అదంతా నమ్మాలా వద్దని మూషి థింక్ చేస్తూ ఉన్నప్పుడే అక్కడికి ఇంకొక అతను వస్తున్నాడు. ఏరా ఒక చిన్న అమ్మాయిని మోసం చేయాలని ట్రై చేస్తున్నావా, ముందెక్క నుండి పారిపో అనేసి అతన్ని తరిమేసి, ఇలా చూడమ్మా నాలాంటి నమ్మకస్తుల్ని చూసి అమ్మాలి, అర్థమవుతుందా, పక్క వీధిలో ఒక షాప్ ఉంది, ఆ షాప్ కి నేను బ్రోకర్ గా ఉంటున్నాను, నేను కావాలంటే నేను అక్కడికి తీసుకుని వెళ్తాను, వాళ్ళు వీటన్నిటిని చెక్ చేసి ఓకే చెప్పేస్తే నువ్వు వాటిని వాళ్ళకి అమ్మేయవచ్చు, అప్పుడు నాకు కూడా కాస్త కమిషన్ వస్తుంది అని అతను అంటూ ఉంటే అది విని మూషి కూడా ఓకే చెప్తూ ఉంది. అతను పక్క వీధిలో ఉండే ఆ షాప్ దగ్గరికి మూషిని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఎన్ని కేజెస్ ఉన్నాయని వాళ్ళు అడుగుతూ ఉంటే దానికి మూషి దాదాపు 200 కేజీలు ఉంటాయి, నాకు తెలిసి ఇంకా 2 కేజీలు ఎక్స్ట్రాగానే ఉంటాయి, మీరు కావాలంటే వాటిని కమిషన్ లాగా ఉంచుకోండి, నాకు అందులో ఒక పైసా కూడా వద్దు అని మూషి అంటూ ఉంది. మంచి రేటుకి వాటిని అమ్ముతూ ఉన్నారు. వాటినంతా వెయిట్ చేసి చూస్తూ ఉన్నారు. అందులో 202 కేజీలు ఉన్నాయి, మీరు నాకు ఒక 200 కేజీలు సరిపడా డబ్బులు ఇస్తే చాలు, ఆ 2 కేజీల డబ్బుల్ని మీరే కమిషన్ గా ఉంచుకోండి అని మూషి అంటూ ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అతను మూషికి ఒక చెక్ ని ఇస్తున్నాడు. ఈ వీధి చివర్లో ఒక బ్యాంక్ ఉంది, అక్కడికి వెళ్లి ఈ చెక్ ని డబ్బులుగా మార్చుకోండి అని అంటూ ఉన్నాడు. థ్యాంక్స్ అని చెప్పేసి మూషి అక్కడి నుండి వేగంగా బ్యాంక్ దగ్గరికి వెళ్లి ఆ చెక్ ని ఇస్తూ ఉంటే ఆ బ్యాంక్ అతను ఆ చెక్ ని చెక్ చేసి చూసేసి, ఇది ఫేక్ చెక్ అమ్మా, ఇందులో మా బ్యాంక్ సీల్ లేదు, మమ్మల్ని మోసం చేయాలని అనుకుంటున్నావా అని మూషిని తిడుతూ ఉన్నాడు. మూషి వెంటనే వాటిని అమ్మిన షాప్ కి పరుగులు తీస్తూ ఉంది. అక్కడున్న వాళ్ళు వెంటనే నువ్వు చెప్పినట్టు ఇక్కడ ఎవరూ లేరు అనేసి మూషిని తరిమి
తరిమి కొడుతూ ఉన్నారు. ఈ షాప్ ఓనర్ ఎక్కడా అని మూషి అడుగుతూ ఉంటే కరెక్ట్ గా అక్కడికి లోపల నుండి ఒక అతను వస్తూ ఉన్నాడు. కానీ ఇందాక వాటిని కొనుక్కున్న వ్యక్తి కాకుండా వేరే ఎవరో వస్తూ ఉన్నారు. పైగా ఇంతకు ముందు ఒక అతను మూషి వాళ్ళకి జీతం ఇస్తూ ఉంటాడు కదా, అతను కూడా అక్కడే నిలబడుకుని ఉన్నాడు. నేను అతనితో బిజినెస్ డీల్ మాట్లాడుకున్నాను. అతను నా దగ్గర ఐటమ్స్ అన్ని తీసుకుని డబ్బులు ఇవ్వకుండా మోసం చేసేశారు. నాకు ఫేక్ చెక్ ఇచ్చి నన్ను చీట్ చేసేశారని అంటూ ఉంటే అది విని అతను అరుస్తూ ఉన్నాడు. అవన్నీ నీ ఐటమ్స్ కాదు, మన బాస్ వి, నువ్వు వాళ్ళ దగ్గర మోసపోయావా అని అంటూ ఉన్నాడు. వాళ్ళు 202 కేజీలు నిన్ను మోసం చేసేశారు. బాస్ ఇప్పుడు నీ తాట తీస్తాడని అంటూ ఉంటే దానికి మూషి 202 కేజీలని నీకెలా తెలుసు? 200 కేజీలనే మనకి తెలుసు. ఎవరు 202 కేజీలని చెప్పనే లేదే అని మూషి అడుగుతూ ఉంటే ముందే అమ్మాయిని ఇక్కడి నుండి తీసుకుని వెళ్లిపోండి అని చెప్పగానే మూషిని అక్కడి నుండి లాక్కొని వెళ్లిపోతూ ఉన్నారు. మూషిని తీసుకుని వచ్చి షిప్ లో కట్టేసి బాగా కొడుతూ ఉన్నారు. జింగు కూడా అక్కడే నిలబడుకుని అదంతా చూస్తూ ఉన్నాడు. మన హీరోనే తనకు ఆ పనిష్మెంట్ ఇవ్వమని చెప్పి ఉంటాడు. ఇప్పుడు జింగు మూషిని చూసి, మూషి నీకెంత ధైర్యం ఉంటే నాకు సంబంధించిన ఐటమ్స్ అన్నిటిని తీసుకుని వెళ్లి వేస్ట్ చేసేసి వచ్చి ఉంటావు. నీలాంటి అమ్మాయిని నమ్మడము నా తప్పే అని జింగు అంటూ ఉంటే దానికి మూషి నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను చేసింది తప్పు కాదు, నన్ను ఎవరో మోసం చేసేశారు, నన్ను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని మూషి అడుగుతూ ఉంటే సరే ఓకే, రేపు ఆఫ్టర్నూన్ దాకా నేను నీకు టైం ఇస్తాను, అంతలోపు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటే నేను నిన్ను వదిలేస్తాను, లేకపోతే నీ సంగతి చెప్తాను అనేసి జింగ్ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. మూషి ఇప్పుడు నైట్ ఆ మోసం చేసిన అతని దగ్గరికి వెళ్లి అతని గొంతు మీద కత్తి పెడుతూ ఉంది. మర్యాదగా నిజం చెప్పు, నువ్వే కదా నన్ను మోసం చేశావని మూషి అడుగుతూ ఉంటే దానికి అతను అవును నేనే ఆ డబ్బులు తీసుకున్నాను, కానీ ఆ షాప్ అతను ఇంకా నాకు డబ్బులు ఇవ్వలేదని అంటూ ఉంటే అది విని మూషి వెంటనే అతని దగ్గరికి వెళ్తూ ఉంది. వెళ్లి అతనిని 4 తన్నులు తన్ని పక్కనున్న బాటిల్ తీసుకుని అతని తల పగల కొడుతూ ఉంది. ఇప్పుడు డబ్బులు ఇస్తావా లేదా అని మూషి అడుగుతూ ఉంటే దానికి అతను నేను దాన్ని 4,000కి అమ్మేశాను, ఆ డబ్బులు ఇందులో ఉంది అని అతను అంటూ ఉన్నాడు. మూషి ఇప్పుడు ఆ డబ్బులు తీసుకుని షిప్ లోకి వచ్చేస్తూ ఉంది. వచ్చి ఆ డబ్బులు తీసుకుని వెళ్లి దాని అమ్మమ్మని మూషికి సరుకులు ఇచ్చాడు కదా అతని దగ్గరికి వెళ్లి ఆ డబ్బులంతా ఇచ్చేసి 4,000కి అమ్మాను, నేను 800 తీసుకున్నాను, రిమైనింగ్ ఇందులో 3,200 ఉన్నాయని మూషి అంటూ ఉంటే సూపర్ ఐడియా అని అతను అంటూ ఉన్నప్పుడే మూషికి ఏదో డౌట్ వస్తూ ఉంది, లెక్కల్లో ఏదో తప్పుంది అనేసి. సరే ఓకే అనేసి మూషి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఇప్పుడు మూషి బయటకు వెళ్తూ ఉంటే ఆ మోసం చేసిన అతన్ని చూస్తూ ఉంది. అతను వెంటనే నీకేం కావాలి, ఈ మ్యాటర్ గురించి బయట ఎవరికి చెప్పుకొని అంటూ ఉన్నాడు. దానికి మూషి అలా అయితే ఇక్కడున్న బానిసలందరినీ బయటకు వదిలేని అంటూ ఉంది. దానికి అతను ఇక్కడ మొత్తం 78 మంది బానిసలున్నారు, వాళ్ళందరినీ ఒకేసారి వదిలేయగలమా? ఈ మ్యాటర్ మాస్టర్ కి తెలిస్తే నాకు ఇబ్బంది అవుతుంది, కుదరదని అంటూ ఉన్నాడు. నేనేం చేస్తానో చూడు అనేసి మూషి డల్ గా అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఇప్పుడు మనకి జింగుని చూపిస్తున్నారు. అతను తనకి జరిగిన వాటి గురించి తలుచుకుంటూ మ్యూజిక్ ప్లే చేస్తూ కూర్చుని ఉన్నాడు. అప్పుడు మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తూ ఉన్నారు. చిన్నప్పుడు జింగు వాళ్ళ అమ్మా నాన్న చెయ్యి పట్టుకుని మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని జింగు అడుగుతూ ఉంటే సముద్రాలు దాటాలి, ఆ తర్వాత బండ్లో వెళ్ళాలి, ఇంకా చాలా దూరం ఉంది అని వాళ్ళిద్దరు అంటూ ఉన్నారు. త్వరగా వెళ్ళాలి అని నాకు కోరికగా ఉందని జింగ్ అంటూ ఉంటే త్వరగా మనం అక్కడికి వెళ్ళగానే నువ్వు నీ జూనియర్ ని చూడవచ్చు, ఆ తర్వాత మనం అందరం కలిసి అక్కడే ఉండవచ్చు అనేసి జింగ్ వాళ్ళ అమ్మ అంటూ ఉన్నారు. జింగ్ ఇప్పుడు దాని గురించి తలుచుకుంటూ మ్యూజిక్ ప్లే చేసేసి బయటకు వచ్చి నిలబడుకుని ఉంటే పక్కనే మూషి కూడా నిలబడుకుని ఉంది. నీకు పనిష్మెంట్ ఉంది అని జింగ్ అంటూ ఉంటే దానికి మూషి నేను అసలు తప్పు చేయలేదు, నన్ను వాళ్ళు ఇరికించేశారు, అయినా కూడా నేను దాన్ని కరెక్ట్ చేసేశాను, నాకు ఇంకా పనిష్మెంట్ ఎందుకు అని మూషి అడుగుతూ ఉంటే దానికి జింగ్ వెంటనే నువ్వు వాళ్ళు నిన్ను మోసం చేసేలాగా చేసుకున్నావు కదా, దానికే నీకు పనిష్మెంట్ అని అంటూ ఉన్నాడు. అలా అయితే వాళ్ళు నన్ను మోసం చేశారని మీకు బాగా తెలిసినట్టు ఉంది, తెలిసి కూడా నాకు పనిష్మెంట్ ఇస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారని మూషి అడుగుతూ ఉంటే ఎందుకంటే నిన్ను మోసం చేసిన వాళ్ళు నాకు బాగా యూజ్ అవుతారు, నాకు యూజ్ అయ్యే వ్యక్తి తప్పు చేశాడు అని అతన్ని పంపించేయడానికి నేనేం పిచ్చివాడిని కాను, నీ వల్ల నాకు యూజ్ ఏముంది, నువ్వు నాకు ఒక యూస్ఫుల్ పర్సన్ అని ప్రూవ్ చేసుకో, ఆ తర్వాత నువ్వు వచ్చి నాతో డీల్ మాట్లాడు అనేసి జింగ్ లోపలికి వెళ్లిపోతూ ఉన్నాడు. అది విని మూషి ఓహో అందరికీ ఒక వాల్యూ ఉండాలి, అప్పుడే వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇస్తారు, సరే ఓకే నేను కూడా ట్రై చేస్తానని అనుకుంటూ ఉంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.